నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు. కాకినాడ జిల్లా జి మామిడాడలో శ్రీరాముని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. తోట త్రిమూర్తులకు శిక్ష ఖరారుపై స్పందించిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సరిపెళ్ల రాజేష్. వెంటనే బెయిల్ మంజూరు చేయడం సరికాదంటూ అసహనం. పిఠాపురంలో టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే వర్మ విస్తృత ప్రచారం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను గెలిపించాలంటూ పిలుపు. టీడీపీకి బీసీలు అండగా ఉన్నారన్న ఎమ్మెల్యే నిమ్మల. మరోసారి నన్ను ఆశీర్వదించాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి. తెలుగు రాష్ట్రాల్లో రెండో భద్రాద్రిగా పేరుగాంచిన కాకినాడ జిల్లా పెదపూడి మండలం జి మామిడాడ గ్రామంలో కొలువైన కోదండ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు నడుమ వేలాది మంది శ్రీరామ భక్తుల రామనామ స్మరణతో అంగరంగ వైభవంగా జరిగింది. వేకువజాము నుంచే స్వామికి ప్రత్యేక పూజలు, అలంకరణలు నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవాల్లో తల్లిదండ్రులు తమ చంటి బిడ్డలను స్వామికి సమర్పించి అనంతరం తిరిగి డబ్బులను చెల్లించి చంటి బిడ్డలను తీసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ పూజా కార్యక్రమానికి భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయ ప్రాంగణమంతా కోలాహలంగా మారింది. శ్రీరామనవమిని పిఠాపురంలో ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో వాడవాడల రామాలయాల్లో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసిన పానకం, వడపప్పును భక్తులకు పంచిపెట్టారు. శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకుడు పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస రాజ్యం పోయి రామరాజ్యం వచ్చేలా ఆ శ్రీరాముడు ఆశీర్వదించాలని ఆకాంక్షించారు. పిల్లా శివశంకర్, పిల్లా ముత్యాలరావు, సైతన ఆనంద్, పిల్లా వెంకటరమణ, పిల్లా వీరనాగేశ్వరరావు, పోతు నారాయణరావు, పిల్లా సూరిబాబు, మలిరెడ్డి ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా మా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మా రాముని ఆశీస్సులు మా పిఠాపురం నియోజకవర్గంతో పాటు రాష్ట్రం అంతా ఉండాలి, దేశం అంతా ఉండాలని, శ్రీరామ రాజ్యం పిఠాపురం నియోజకవర్గంతో పాటు రాష్ట్రం అంతా అదేవిధంగా దేశం అంతా కూడా నెరవేరాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన ఆశీస్సులతో మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో గెలవాలి. ఈ రాక్షస రాజ్యాన్ని అంతమొందించి రామరాజ్యం పిఠాపురం నియోజకవర్గంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. రాముడిని ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలి. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో సుభిక్షంగా పిఠాపురం నియోజకవర్గం రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. మొన్న జరిగిన అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట ఒక మహాఘట్టం కింద మనం చెప్పచ్చు. దాన్ని కొనసాగించే విధంగా ఈ నెక్స్ట్ శ్రీరామనవమి రావడం, ప్రతి శ్రీరామనవమి కూడా మన రాష్ట్రం అంతా అభివృద్ధి అవ్వాలని మరొకసారి మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా దళితులపై దాడులు చేసిన వారినే వైసీపీ అందరం ఎక్కిస్తోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సరిపెళ్ల రాజేష్ పేర్కొన్నారు. కాకినాడ టీడీపీ జిల్లా కార్యాలయంలో ఎస్సీసెల్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ సుమారు 28 ఏళ్ల క్రితం తోట త్రిమూర్తులు తన వెంకటాయపాలెం గ్రామానికి చెందిన దళితులకు శిరోముండనం చేయించారని, ఈ ఘటనపై కోర్టులో తీర్పునివ్వడం అభినందనీయమని అన్నారు. 28 ఏళ్ల పాటు తోటాకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఆ దళిత యువకుల పోరాటం ఫలించిందని అన్నారు. ఈ కేసులో తోటాకు 18 నెలల శిక్ష పడిందని, అయితే వెంటనే బెయిల్ మంజూరు కావడం సరికాదని అన్నారు. ఈ కేసు విషయంలో వైసీపీ దళిత నాయకులు మాట్లాడకపోవడం విచారకరమని అన్నారు. తోట త్రిమూర్తులనే ఒక దళిత వ్యతిరేకి, దళితుల మీద దారుణమైన దమనకాండ చేసిన వ్యక్తికి వైజాగ్ కోర్టు 18 నెలల శిక్ష విధించటం, అది ఆయన చేసిన పనికి ఆ శిక్ష అనేది కనీసం 1% కూడా కరెక్ట్ కాదు. అయినా కూడా చట్టం అనేది బ్రతుకుంది. తోట త్రిమూర్తులు అనే వ్యక్తి 1997లో దళితులకి శిరోముండనం చేయించాడు, కనుబొమ్మలు గీయించాడు అనేది ఈ రోజున కోర్టు వారు కన్ఫర్మ్ చేశారు. ఎస్, ఇతను నేరస్తుడు, ఇంత ఘోరమైన నేరం చేసిన దుర్మార్గుడు తోట త్రిమూర్తులు గారని కోర్టు నిర్ధారించడం జరిగింది. అయితే ఇప్పుడు మేము ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే
దళితులు మా మేనమామలు అని చెప్పుకుంటూ వచ్చిన మా మేనల్లుడు జగన్మోహన్ రెడ్డి దళితులకి ఇంత ఘోరమైన అవమానం చేసిన తోట త్రిమూర్తుల్ని మరి ఇప్పుడు మండపేట అసెంబ్లీ అభ్యర్థిగా కొనసాగిస్తున్నాడా, లేదా అతన్ని ఆ అభ్యర్థిత్వం నుంచి అలాగే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాడా? ఇది తెలుసుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం, జగన్మోహన్ రెడ్డిని మేము ప్రశ్నించడం జరుగుతుందండి. అయితే జగన్మోహన్ రెడ్డికి ఇదేం కొత్త కాదు. అంటే మేము అనుకోవడం ఏంటంటే ఖచ్చితంగా తోట త్రిమూర్తులు అనే వ్యక్తికి అతను ప్రమోషన్ ఇస్తాడు. ఇక్కడ దళితుల మీద ఎవరైనా దాడి చేస్తే, దళితులను ఎవరైనా చంపితే, శిరోమండనాలు చేస్తే అతనికి వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చే సంస్కృతి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది. నేను చంపాను అని ఒప్పుకున్న అనంతబాబుని కనీసం పార్టీని సస్పెండ్ చేయలేదు, అలాగే అతని ఎమ్మెల్సీ సీట్ నుంచి కూడా అతన్ని రాజీనామా చేయించలేదు, బర్తరఫ్ చేయలేదు. అలాగే డాక్టర్ సుధాకర్ గారిని ఆయన చావుకు కారణమైన వైసీపీ నాయకులు ఎవరెవరైతే ఉన్నారో వారి మీద కనీసం ఎఫ్ఐఆర్ కూడా లేదు. శిరోమండం ప్రసాద్ సీతానగరంలో ఇంకా అతనికి న్యాయం జరగదు అనుకున్నాడో, లేదా నువ్వు వచ్చి మా పార్టీలో జరగకపోతే నీకు మరోసారి శిరోమండం చేస్తామని బెదిరించారో తెలీదు. ఎవడైతే శిరోమండం చేశాడో ఆడి దగ్గరికి వెళ్ళి కండు వేసుకోవాల్సిన పరిస్థితి. అయితే ఈరోజు ఎవరైతే కోటి చినరాజు, కణికెళ్ళ గణేష్, ఈ పేర్లు చాలా మంది తెలీదు. తోట త్రిమూర్తుల గారికి చాలా దూకుడు ఎక్కువ, దుందుడుకు స్వభావం, ఆయన అటాక్ చేస్తాడు, ఆయన ముందుకెళ్తాడనే విషయం ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలిసింది. కానీ అలాంటి డబ్బు, అధికారం ఈ రెండు కలగలిపిన తోట త్రిమూర్తులను కూడా 28 సంవత్సరాలుగా కంటి మీద కునుకు లేకుండా చేసిన వ్యక్తులు కోటి చినరాజు, అలాగే కణిగెళ్ళ గణపతి. వీళ్ళిద్దరూ శిరోమండనం బాధితులు అని చెప్పేస్తున్నారు. వాళ్ళిద్దరూ శిరోమండనం బాధితులు కాదండి, వాళ్ళిద్దరూ శిరోమండనానికి పాల్పడిన ఒక అధికార పార్టీ, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉంటాడు అతను. అలాంటి వ్యక్తి కూడా 28 సంవత్సరాల పాటు నిద్రకు దూరం చేసిన వీరాది వీరులు వాళ్ళిద్దరని చెప్తాను. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కె గంగవరం మండలం సత్యవాడ గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. కోనసీమ అత్తింటి ఆడపడుచుగా ఉన్న సత్యవాడలో జరిగే రాములవారి కళ్యాణం మరో భద్రాద్రిగా పేరుగాంచింది. గోదావరి జిల్లాలో పేరు పొందిన సత్యవాడ గ్రామం చలువ పందిలతో, పచ్చని తోరణాల మధ్య బాజా భజంత్రీలతో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో రామచంద్రాపురం సిఐ పి దొరరాజు, కె గంగవరం ఎస్ఐ జానాభాష తమ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. సందర్భంగా సత్యవాడ గ్రామంలో ఏం చేసినటువంటి పట్టాభిరామస్వామి యొక్క ఈ కార్యక్రమం ఎంతో వైభవపేతంగా 200 సంవత్సరాల నుంచి మా పెద్దలు మాకు ఇచ్చినటువంటి మహోన్నత యజ్ఞం కింద భావించి ఈ యొక్క శ్రీరామనవమి వస్తుందనగా 40 రోజులు ముందుగా ఈ గ్రామంలో ఈ పేపర్ వర్క్ అంతా చిన్న పెద్ద ఆడ మగ అనే భేదం లేకుండా అందరూ కూడా ఓ యజ్ఞులాగా మాపులు పగలం వారికి ఎప్పుడైతే ఆ అవకాశాలు ఉంటాయో ఆ అవకాశాలను ఉపయోగించుకుని ఈ యొక్క పువ్వులు అంటే మందారలాగా, గులాబీలాగా ఏవైతే పువ్వులు ఎలాగుంటాయో అన్ని రకాల పువ్వులు అవన్నీ తయారు చేసి, కుండీల కింద తయారు చేసి, దండల కింద తయారు చేసి ఈ యొక్క పందిరిని చాలా మహోన్నతంగా ఎంతో గణనీయంగా తయారు చేసి ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో భక్తి శ్రద్ధతోటి చేయడం అన్నదే మా పూర్వీకులు మాకు ఇచ్చినటువంటి మహోన్నతంగా మాకు భావించి మేము ఈ కార్యక్రమాన్ని నెరవేర్చుకున్నాం. వైసీపీని రాష్ట్రం నుంచి తరిమికొట్టి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని టీడీపీ అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా పిఠాపురం 13వ వార్డులో మాజీ ఎమ్మెల్యే వర్మ ఎన్నికల ప్రచారం చేపట్టారు. కూటమి ఉమ్మడి అభ్యర్థి పవన్ కళ్యాణ్ ను, కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ ను అత్యంత మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ సభ్యులు మాజీ ఎమ్మెల్యే వర్మను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దౌలూరి లచ్చబాబు, దౌలూరి రాము, రెడ్డెం భాస్కర్రావు, కొండేపూడి ప్రకాష్, అల్లవరపు నాగేష్, కోళ్ల బంగారుబాబు, రాయుడు శ్రీను, ఐతా రాంబాబు, నల్లా శ్రీను, పిల్లి చిన్న పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థిగా ఉదయ శ్రీనివాస్కి గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేయాలని ప్రచారం చేస్తూ ఉన్నాం. ఇక్కడ స్థానిక సమస్యలు చూస్తే అంతా కూడా రోడ్లు కానీ డ్రైన్లు కానీ తెలుగుదేశం పార్టీ టైంలోనే అభివృద్ధి చేశాం.
నియోజకవర్గం మన టౌన్ అంతా కూడా అభివృద్ధి చేసాం. సెంట్రల్ లైటింగ్ కానీ, అదేవిధంగా మరి వాటర్ స్కీమ్ కానీ, పాలిటెక్నిక్ కాలేజీ కానీ, వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానీ, స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ, డిగ్రీ కాలేజ్ కానీ, ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగినాయి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గీతగా ఒకసారి తెలుసుకోవాలా, మన ఈ వార్డులో 13వ వార్డులో ఎప్పుడైనా ఆవిడ వచ్చిందా? రాని అభ్యర్థి, 5 ఏళ్ళు అయినా కూడా కనపడిన అభ్యర్థి. నేనైతే 100 సార్లు వచ్చాను. మరి గీత గారు ఈరోజు ఓటు అడగడానికి ఓటు కోసమే స్వార్థంతో వస్తుంది. ఓటు కోసమే స్వార్థంతో వస్తుంది. 5 సంవత్సరాలు ప్రజలు ఎలా పోయినా పర్లేదు, మహిళలు ఏ విధమైన ఇబ్బందులు పడినా ఆవిడకి సంబంధం లేదు, రైతులు నీళ్ళు లేక ఎండిపోతే గీత గారికి సంబంధం లేదు, మునిగిపోతే పొలాలన్నీ కూడా గీత గారు వచ్చిన పలకరించిన జ్ఞాపకాలు లేవు, దుర్గాడ మిర్చి రైతులు సర్వనాశనం అయిపోతే కనీసం వాళ్ళకి పంట నష్టం రాసించిన పాపం లేదు. అంటే ఇవన్నీ చూస్తుంటే ఎవరు ఎలాగన్నా పోనీ నాకు అధికారం కావాలని ఓటు కోసం ఆవిడ వస్తూ ఉంది. అది అర్థం చేసుకోవాలి గీత గారిని చెప్పి అందరినీ కోరుకుంటూ వైఎస్ఆర్సీపీని తరిమి కొట్టాలి, పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటాం. ఈ మధ్యన గీత గారు కొత్తగా ప్రచారం పెట్టింది. ఆవిడ వరమ గారి టికెట్ లేదు కదా నాకు అయిందండి. వరమ గారి కుటుంబం వైసీపీకి ఓటేయడానికి లేదు, జనసేనకి వేయడానికి ఉంది. నాకు టికెట్ ఉందో లేదో, అధికారం ఉందో లేదో జూన్ 10వ తారీఖులో అప్పుడు మీకు అర్థం అవుతుంది. ఎవరికి కష్టం వచ్చినా అధికారికంగా నేను చూస్తాను, ఎవరికి ఇబ్బంది లేదు. అది చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. ఆయన కూడా మంచి నాయకుడు, పవన్ కళ్యాణ్ కూడా, అందరూ కూడా భారీ మెజార్టీతో మనం గెలిపించాలి. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.